హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే బోడ కాకరకాయ కర్రీ అండి. మేమైతే బోడ కాకరకాయ అంటాము. మరి మీరేమంటారు అనేది అయితే కామెంట్ చేయండి. ఈ బోడ కాకరకాయ అనేది ఇప్పుడు ఇక్కడ సిటీకి వచ్చాక అనుకుంటున్నాం, కానీ ఇంతకుముందు అయితే మా చేతిలోనే ఉండేవండి బోడ కాకరకాయలు. ఇవి ఎక్కువగా ఈ టైంలో, వర్షాకాలం ఈ టైంలో వస్తూ ఉంటాయి. వచ్చిపోయే వానలు అంటారు కదా, అప్పుడప్పుడు పడుతున్న వానలు ఉంటాయి కదా, సో ఆ టైంలో అనేది బాగా వస్తాయి అన్నమాట. కర్రీ అనేది మంచి అంటే ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఈ కర్రీ అనేది ఎలా చేసినా కూడా టేస్ట్ అనేది ఉంటుందండి. ఎందుకుంటుందంటే ఎంత ఎలా అంటే వండడం రాని వాళ్ళు కూడా అన్నీ కలిపేసి వండేసినా కూడా టేస్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ కర్రీ అనేది చాలా ఇష్టంగా అనేది తింటారు కాబట్టి. సో నేను కూడా ఈరోజు అదే చేస్తున్నాను అనమాట. అలాగే వీడియోకి మంచి రెస్పాండ్ అనేది ఉందండి. మొన్న నా ఫోన్ అనేది ఖరాబ్ అవ్వడం వల్ల నేను ఒక 2-3 డేస్ 4 డేస్ అలాగా వీడియోస్ అనేది పెట్టలేదు. ఇందులో మళ్ళీ స్టార్ట్ చేశాను. ఫోన్ అనేది చేయించానండి, మళ్ళీ స్టార్ట్ చేశాను. చూస్తూ ఉండండి. అలాగే వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే బోడ కాకరకాయలు, ఒక ఇంత సైజు ముక్క అనేది, ఒక ఆనియన్ అనేది, అలాగే ఎల్లిపాయలు, ఇంకా తాలింపు గింజలు, ఆయిల్, అలాగే మనకి తాలింపు గింజలు, ఆయిల్, బాండీ అనేది పెట్టేసుకొని ఇంకా ఈ కర్రీ అనేది చేసేసుకోవడమే. చాలా ఈజీగా అనేది ఉంటుంది. అలాగే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇంకా టమాటో, కొంచెం అల్లం పేస్ట్, ఇంతేనండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఓకేనా? అండ్ అలాగే నేను ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను ఇది అనేది దింపేద్దామండి. అన్నం పెట్టాను నేను, సో దింపేసి ఇక్కడ పక్కన పెట్టేసుకొని మనం అన్నం అయింది. ఇంకా మనం దీనికి పక్కన తీసేసుకొని ఇది అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా పోయినాక మనం పెంకలో కళాయిలో ఆయిల్ అనేది వేసేసుకుందాం. అలాగే నేను ఒక 5-6 అనేది ఇవి ఎల్లిపాయలు అనేది వేస్తున్నాను. ఎల్లిపాయలు అనేది ప్రతి దాంట్లో వేస్తానండి నేను, ఎందుకంటే ఎల్లిపాయలు అనేది తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అన్నమాట. సో ప్రతి దాంట్లో అనేది నేను వేస్తూ ఉంటాను. ఇవనేది నల్ల కొట్టేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో ఫస్ట్గా ఆయిల్ అనేది వేసేస్తున్నానండి. ఈ కాకరకాయల కర్రీ అనేది కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. సో నేను ఆయిల్ అనేది వేసేసాను. ఇప్పుడు బ్యాక్ కెమెరా అనేది పెట్టేసి చూపిస్తాను అనమాట. చూడండి, చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది ఇంత వేసుకున్నాను నేను. దీనికి ఎల్లిపాయలు అనేది నల్ల కొట్టుకొని ఫస్ట్ వేసేసుకుందామండి. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత హీట్ అనేది అయ్యిందండి. ఇప్పుడు వచ్చేసి తాలింపు గింజలు అనేది వేసేసుకుందాం. లేకపోతే మాత్రం స్కిప్ చేసేసేయచ్చండి, వేయాల్సిన అవసరం లేదు. తాలింపు గింజలు అనేది వేయకపోయినా కూడా టేస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆనియన్స్, ఇప్పుడు మనం దీన్ని అనేది మంచిగా కలిపేసుకుందాం ఒకసారి. ఇది కొంచెం మగ్గాలి అండి. చూస్తున్నారు కదా, ఇలా మగ్గుతూ ఉండాలి అన్నమాట. దీంట్లో కొంచెం ఫాస్ట్గా మగ్గడానికి మనం కొంచెం
సాల్ట్ అనేది వేసేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ అంత సాల్ట్ అనేది వేసేసుకున్నాను నేను. చూడండి కూడా ఎంత బాగుందో. ఓకేనండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేద్దాం. ఈరోజుతో కంప్లీట్ అయిందండి. మళ్ళీ అల్లం పేస్ట్ అనేది పట్టేసేయాలన్నమాట. నేను వారానికి ఒక రోజు అనేది పడతానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఓకేనా. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం అప్పుడు 2-3 పచ్చిమిర్చి అనేది వేసేసుకొని తర్వాత ఈ బోడకాకరకాయ ముక్కలు అనేది వేసేసుకుంటాం. చూసారు కదా, ఎల్లిపాయలు అనేది పచ్చిమిర్చి అనేది వేసేసాను. ఇందులో కొంచెం కొత్తిమీర అనేది కూడా వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కొంచెం ఐస్లాగా ఎక్కువైందండి. కొత్తిమీర అనేది ఇట్లా వాడిపోయినట్టు అయింది. పర్లేదు, ఏం కాదు, కొంచెంసేపు వేసుకుంటే. సో ఇప్పుడు ఇది మగ్గింది కదా, ఇప్పుడు దీంట్లో పసుపు అనేది వేయనండి. ఇప్పుడు కొంచెం ముక్కలు అనేది మగ్గినాక వేస్తాను నేను. ఎందుకంటే మనకి ఇప్పుడు వేయడం వల్ల అడుగంటిద్ది అనమాట. కాకరకాయ ముక్కలు అనేది, బోడ కాకరకాయ ముక్కలు అనేది మగ్గవు. సో నేను ఇప్పుడు వేయట్లేదు. ఇది వచ్చేసి నేను 1/2 కేజీ వేసానండి. 1/2 కేజీ కర్రీస్కి అనేది 1/2 కేజీ తెచ్చాను అనమాట. అయితే కంప్లీట్గా అనేది కట్ చేశాను నేను. ఇప్పుడు మనం ఇలా మొత్తం అంతా కలిపే వరకు కలుపుకుందాం. కలిపే వరకు మొత్తం కూడా కంప్లీట్గా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం నేను సాల్ట్ అనేది వేస్తున్నానండి. సాల్ట్ అనేది వేయడం వల్ల ఏంటంటే తొందరగా అనేది మగ్గిద్ది అనమాట. ఇది మధ్యలోపు మనము టమాటాలు అనేది కట్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఎలా ఉంది అనేది. ఇదిగోండి, బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో మనము ఇది అనేది అటు ఇటు అనేది ఇలా జరిపేసుకొని మనం దీంట్లో ఆయిల్ అనేది ఇలా వస్తుంది, చూసారండి. ఇది కాకరకాయకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు మనం ఈ మిడిల్లో ముక్కలు అనేది వేసేసుకుందాం. అప్పుడు కొంచెం తొందరగా అనేది మగ్గుతాయండి. వేసేసుకొని ఇందులో కొంచెం టమాటా పులుసు లాగా ఉంటుంది కదా, సో ఇది అనేది ఇలా వేసేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇంకా దీనిపైన ఇలా కప్పేసుకొని మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఒకసారి చూద్దామండి ఇక్కడ వరకు వచ్చింది కర్రీ అనేది. చూస్తున్నారు కదా, మంచిగా మగ్గుతుందండి ఇది. ఇప్పుడు మొత్తం మనం కలిపేసుకుందాం. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం పసుపు అనేది వేసేద్దాం. ఇప్పుడు చూసారు కదండి, పసుపు వేసాను. ఇప్పుడు ఇలా మనం పసుపు అనేది వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్క అనేది మనకు అడుగంటదు, బాగుంటుంది. మనం ముందే తాలింపులో మనం పసుపు అనేది వేసుకున్నాం అనుకోండి, మనకి ఎలా ఉంటుందంటే మొత్తం కూడా ముక్క మగ్గదు, అడుగంటుతూ ఉంటుంది అన్నమాట. మీరు ఏ ఫ్రై చేసుకున్నా కర్రీ చేసుకున్నా కూడా ఇలా ఒకసారి ఫ్రై చేయండి. అంటే ఎక్కువసేపు మగ్గాలి అని అనుకున్న వాటికి మాత్రం ఇలా చేసేసుకోండి మీరు. ఓకేనండి.
ఇప్పుడు ఇది ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లో మనము కారం అనేది వేసేసుకుందాం. ఇప్పుడు మనము ముక్క అనేది తీసేసుకొని చూసేద్దాం. చూసారు కదా ముక్క అనేది ఎంత బాగా అనేది మగ్గుతుందో. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం కారం అనేది వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసారు కదండి ఇలా ఎలా అడుగంటుతుందో, అంత లేటుగా పసుపు అనేది వేసినా కూడా. అందుకని ఎవరైనా సరే మనము మిడిల్లో అంటే ఇంకా ఒక 5 నిమిషాలు కారం వేస్తాం అన్నప్పుడు, ఒక 2-3 నిమిషాల తర్వాత కారం వేస్తాం అనుకున్నప్పుడు మనము అది పసుపు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కారం అనేది చూడండి, నేను ఎక్కువ వేస్తలేనండి, కొంచెమే వేస్తున్నాను. ఇదండి ఆ మొత్తం కూడా ఒక 1 స్పూన్ అంతా కూడా వేయలేదన్నమాట. మీరు ఎంత తింటారనుకుంటే దాన్ని బట్టి మీరు కారం అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి కొంచెం సిమ్లో అనేది మనం పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇంకా హైలో అనేది అవసరం లేదు, సిమ్లో అనేది పెట్టేసుకొని ఇది బాగా అనేది మగ్గాలి. కొంచెం సాల్ట్ అనేది వేస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అదే చపాతీ కానీ ఇంకా మీరు దేంట్లోకి రొట్టె కానీ ఇలా తినాలి అనుకున్నప్పుడు అయితే అంతకుముందు సాల్ట్ అనేది సరిపోతుంది. ఇదిగోండి, మనకి రొట్టెకి కానీ చపాతీకి కానీ తినాలి అనుకున్నప్పుడు అయితే సాల్ట్ అనేది కొంచెం తక్కువనే వేసుకోవాలి అండి. ఎందుకంటే రొట్టెలో కానీ చపాతీలో కానీ కొంచెం సాల్ట్ ఎక్కువ అనేది ఉన్నప్పుడు మనం అనేది తినలేమన్నమాట. సో ఇలా అయితే ఈజీగా అనేది తినేసేయచ్చు. ఇప్పుడు దీంట్లో మూత అనేది పెట్టేసుకొని ఒక 5 మినిట్స్లో గ్యాస్ అనేది బంద్ చేసేసుకోవడం. ఇంకా అంతేనండి, ఫైనల్గా కర్రీ అనేది అయిపోయినట్టే. ఇలా ఈజీ ప్రాసెస్లో అనేది చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను 1/2 కేజీ బోడ కాకరకాయలకి ఇంత సైజువి 3 అనేది వేస్తున్నాను నేను, ఏంటంటే టమాటోస్ అనేది. ఓకేనా, అలాగే మనం కరెక్ట్ ప్రాసెస్లో అనేది ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది. మంచిగా చేసుకోవాలి అంటే ఒకదాని బట్టి ఒకటి ఏమేస్తే టేస్ట్ అనేది వస్తుంది మనకి అని చెప్పేసి దాని ప్రకారం అనేది వేసుకొని చేసేసుకోవాలి అన్నమాట. చూస్తున్నారు కదా, టమాటోస్ అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు, పెద్ద సైజు కట్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టం అన్నమాట. అయిపోయిన తర్వాత ఒకసారి టమాటోస్ అయితే కట్ చేసేసానండి, అయిపోయింది. ఒకసారి మళ్ళీ మూత అనేది తీసి చూసుకుంటాను. మగ్గుతూ ఉంది. చూస్తున్నారు కదా, సో ఇలా మొత్తం మనం కంప్లీట్గా మంచిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో. ఇది ఇంకొక 2-3 నిమిషాలు మనం మగ్గిన తర్వాత దీంట్లో టమాటోస్ అనేది వేయాలి. ఇంకా ఫ్రెండ్స్, ఈరోజు మీరు లంచ్కి కానీ డిన్నర్కి కానీ మీరు ప్రిపేర్ చేసుకున్నారు నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వంటలు అనేవి నేను ఎలా చేస్తున్నానో అలా అనేది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. 100% ఇంకా నేను ఏ వీడియో అయితే పోస్ట్ చేస్తానో సేమ్ అదే అనేది మీరు చేస్తారు. అంటే నేను బాగుంటేనే ఆ వీడియో అనేది పెడతాను, బాగా లేకపోతే మాత్రం అస్సలు పెట్టనండి. ఎందుకంటే నేను ఏదైతే ఇంట్లో చేసి మేము ఏదైతే ఇష్టంగా తింటామో అవే వీడియోస్ అనేది పెడతాను. ఎందుకంటే మంచి టేస్ట్ అనేది రాని వీడియోస్ కూడా పెట్టామనుకోండి, ఆ వీడియో మీరు చూసి ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ టేస్ట్ అనేది లేదు, అన్నీ ఇలాగే ఉంటాయి అని చెప్పేసి మన వీడియోస్ అనేది చూడడం మానేశారు. కాబట్టి నేను ఏదైనా సరే మేము ఇంట్లో తినేది, ఇంట్లో మాకు నచ్చిన అంటే మేము ఏదైతే చేసుకొని ప్రేమతో ఇష్టంగా తింటామో సో అదే పెడతాను అనమాట. ఇవి వచ్చేసి కాకరకాయలండి, కాకరకాయలు ఇవి అనేది నేను ఇప్పుడు మొత్తం కూడా నీట్గా కడిగేసుకొని నేను వీటిని ఫ్రై అనేది చేస్తాను. అవి ఎలా అనేది కూడా వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి.
ఓకేనా. కాకరకాయ అనేది కూడా చాలా రకాలుగా చేస్తానండి. కాకరకాయ కర్రీస్ అనేది కానీ, ఫ్రై కానీ, టమాటో పులుసు ఇలా, అంటే ఒక్కొక్క ఫ్రైలు కూడా ఒక 5-6 రకాలు చేసుకున్నాను. ఓకేనా. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్తో చేస్తాను. అవి ఏంటనేది కూడా నేను చేసే ప్రతి వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. కావాలి అంటే చూడండి, ఎలా ఉంది కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం దీన్ని బాగా హీట్ ఎక్కిందండి ఇది. ఇంకా బాగా అనేది అయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను బ్యాక్ కెమెరాలో వచ్చేసి. ఓకేనా. ఇప్పుడు ఫైనల్గా ఎంతవరకు వచ్చింది అనేది చూసేద్దామండి. చూసారు కదా, మొత్తం కూడా ఇది అయిపోయిందండి. ఇంకా కర్రీ అనేది చూడండి, మొత్తం కూడా మంచిగా మనకి ఉడికింది. అలాగే ఇదిగోండి, ఒక నిమిషం దాటి జారిపోతుందండి. ఇదో చూసారు కదా, ఇలా పీసెస్ అలాగా అనేది అవుతుందో. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఫైనల్గా ఉడికిందనమాట మనకి. దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ అనేది వేద్దాం ఫైనల్గా, ఇంకా అంతే. ఇదిగోండి, ఇంకా మనకి కర్రీ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఇంతేనండి ఫైనల్గా కర్రీ అనేది. చూసారు కదా ఎంత బాగా అనేది వచ్చిందో. ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా బోడ కాకరకాయ కర్రీ, టమాటా అనేది కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఓకేనా. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.